రౌడీ రాజకీయాలకు ఆద్యుడు దాడిశెట్టి రాజా ఇంకా నీ దౌర్జన్యాలు బెదిరింపులకు జడిసేది ఇక్కడ ఎవరూ లేరని తుని నియోజకవర్గ జనసేన స్పష్టం చేశారు. అల్లర్లు అరాచకాలతో రాజకీయాల్లో చెలరేగిపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన సీనియర్ నేత బోనం చిన్నబాబు హెచ్చరించారు. కౌన్సిలర్లను కౌన్సిల్కు వెళ్లనీయకుండా మోకాలడ్డి ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తూ దాడిశెట్టి రాజా వైఖరిని చిన్నబాబు తూర్పారబట్టారు. దౌర్జన్యం మీరు చేశారా, మా కూటమి నాయకులు చేశారా? దౌర్జన్యానికి మీరు ఆజ్యం పోసారా, మేము ఆజ్యం పోసామా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను. నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రజాస్వామ్య విలువల గురించి మీరు అసలు మాట్లాడద్దు. ఎందుచేతంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు మీ కౌన్సిలర్ని ఎందుకు పంపించలేదు? మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా? మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా? అసలే మీరు ప్రపంచ రాజకీయాలు ఏవో చేశారని చెప్పారు. అంచేత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లే మీ పార్టీ నుంచే నెగ్గారు కదా, వారిని మామూలుగా వదలండి. మీరు వాళ్ళు ఫ్రీగా పంపించండి. మీకు ఎందుకు అంత భయం? మీకు ఆ భయం ఉండబట్టే ఈరోజు మీరు 2 రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యంగా నిలబడడానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి మీరు ఆనందంగా మీ గదిలో కూర్చుని సిద్విలాసం చేస్తున్నారు. పైకి సీరియస్గా మాట్లాడుతున్నారు, గదిలో చిద్విలాసం చేస్తున్నారు. ఇది మీ పార్టీకి ఉన్న నైజం, మీకు నిలువెల్లా ఉన్న నైజం ఇది. మీరు ఇంకోటి చెప్తున్నారు దౌర్జన్యాల కోసం. ఈ నియోజకవర్గంలో దౌర్జన్యానికి ఆజ్యం పోసింది ఎవరు? గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లోనే మీరు మటర్లు చేయించలేదా? మీరు ఇంట్లో ఉన్న కార్యకర్తను బయట తీసుకొచ్చి మీరు కేసులు పెట్టించలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ పార్టీ నాయకుడన్నా కనపడితే లోపలేసండి చెప్పి ఇదే పోలీసులు మీరు హుకుం జారీ చేయలేదా? చెప్పండి, మీకు దమ్ముంటే. మీరు చెప్పలేరు. ఎంచేదంటే తప్పులు మీరు చేసి అవతల మీద నెట్టడం మీకే కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇది ఒక ఆచారం. మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి అభివృద్ధి ఎవరు వస్తారని చెప్పి ఏదో అంటున్నారు. మీ ముఖాలు చూసి ఎవడో రావడం మానేశారు ఆ రోజే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత అభివృద్ధి తీసుకొస్తున్నారో మీకు కళ్ళు కనబడలేదా? మీరు రోజు పేపర్ చూస్తలేదా? మొన్న ప్రపంచ రాజకీయాలనే చూస్తాను, తర్వాత రాష్ట్ర రాజకీయాలు చూస్తాను, తర్వాత దేశ రాజకీయాలు చూస్తానని చెప్పారు. ఇదేనా మీరు చూసే రాజకీయం? అంటే మీరు ఎంత అజ్ఞానం మాకు ఈరోజుతో అర్థమైంది. మీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన ఆయన ఎంత అజ్ఞానం మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు తేటతెల్లం అయింది. అంచేత దయచేసి మీరు నీతులు వల్లించొద్దు, మాకు నీతులు చెప్పొద్దు. మీ తప్పులు సర్దిద్దుకోండి. నిజంగా మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరగాలనుకుంటే రేపు మీరు ఫ్రీగా పంపించండి. మీ వాళ్ళే అదే కౌన్సిలర్లు, మీ దగ్గర దాచిన కౌన్సిలర్లు మీరు ఫ్రీగా పంపించండి. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందో లేదో చూడండి. అంతేగాని కలెక్టర్ నా ఇంటికి రావాలా, ఎస్పీ నా ఇంటికి రావాలని మీరు ప్రగల్భాలు పలుకుతూ ఎలక్షన్ కావాలని మీరు రేపటికి వాయిదా వేయించే ఉద్దేశంతో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మా కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు మానుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీడియాగా, ఈ మీడియా సముఖంగా మీకు నేను హెచ్చరిస్తున్నానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. తుని మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్